హే హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా 4:30 AM వెకేషన్ మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ బిగిన్. నెక్స్ట్ ఈజ్ వాటర్. కాపర్ గ్లాస్లో ఉన్న వాటర్లో కొంచెం హనీ కలుపుకొని తాగడం. నార్మల్ డేస్ అయినా వెకేషన్ అయినా దీన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదంతా ఓకే, బట్ వెకేషన్స్లో కూడా 4:30 AMకి లేవడం ఎందుకంటారా? ఎందుకంటే మనం వెకేషన్స్లో చాలా లేజీగా అయిపోతాం, లేట్గా లేస్తాం. సో ఇలా 4:30కి లేవడం వల్ల మనం నిజంగా డేని ప్రొడక్టివ్గా చేసుకోగలమా లేదా అని చెక్ చేయడానికే నేను ఈరోజు 4:30 AMకి లేచాను. తర్వాత నేను ఈ కాపర్ గ్లాస్లో హనీని మిక్స్ చేసి దాని తర్వాత ఈ వాటర్ని అయితే నేను తాగేశాను. ఇట్ ఈజ్ మై ఓరల్ కేర్. అండ్ ఓరల్ కేర్లో నేను తీసుకునే ఫస్ట్ స్టెప్ ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ నేను ముందు వీడియోలోనే చెప్పేశాను. తర్వాత నేను కోకోనట్ ఆయిల్తో ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత ఇట్స్ టైమ్ టు బ్రష్. సో నేను ఇప్పుడు బ్రష్ చేయబోతున్నాను. మనం డైలీ 2 times ఈచ్ 2 minutes అయితే కంపల్సరీగా బ్రష్ చేయాలి. దానివల్ల మన ఓరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో రీజన్ ఈ 4:30 AMకి లేవడం ఏంటంటే, మనం వెకేషన్లో హాలిడే హోంవర్క్ ఇచ్చినప్పుడు రేపు చేద్దాం అనుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. సో ఇలా తొందరగా లేవడం వల్ల మనం మన వర్క్ని టైం టు టైం కంప్లీట్ చేయగలమా అని చెక్ చేయబోతున్నాను. బ్రషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్ టు దంత్ మంజన్. దంత్ మంజన్లో నేను దంత్ పౌడర్ని యూస్ చేసి మౌత్ని అయితే క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ దంత్ మంజన్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఇస్ టంగ్ క్లీనింగ్. మనం డైలీ మార్నింగ్ కంపల్సరీగా టంగ్ క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే రాత్రంతా మన టంగ్ మీద ఉన్న జెర్మ్స్ అన్నీ కూడా టంగ్ క్లీనింగ్ ద్వారా పోతాయి. ఈ ఓరల్ కేర్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక కోల్డ్ షవర్ తీసుకుంటాను. దాంతో మిగిలి ఉన్న నిద్ర కూడా మొత్తం మాయమైపోతుంది. షవర్ తర్వాత నేను నార్మల్గా ఇంట్లో వేసుకునే కంఫర్టబుల్ క్లోత్స్ని వేసుకొని రెడీ అయిపోతాను. దాని తర్వాత నేను ఫుల్గా రెడీ అయిపోతాను అనమాట. అండ్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ మెడిటేషన్. డైలీ మెడిటేషన్ వల్ల మనకు ఒక మెంటల్ క్లారిటీ కలుగుతుంది. అండ్ దీస్ ఆర్ హోమ్ మేడ్ క్యాండిల్స్. ఇవి నేనే ఇంట్లోనే తయారు చేసిన క్యాండిల్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ క్యాండిల్ని లిట్ చేసి మెడిటేషన్ అయితే చేయబోతున్నాను. అండ్ నేను మెడిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్కి కూడా స్టడీ చేయబోతున్నాను. సో దానికి కూడా ఈ మెడిటేషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెడిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా మిడ్ టర్మ్స్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్నాను. నా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ వెకేషన్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను ఈరోజు మార్నింగ్ సోషల్ చదువుకుంటున్నాను. అండ్ మార్నింగ్ చదువుకోవడం వల్ల మనకు అది ఈజీగా గుర్తుండిపోతుంది, ఈజీగా అండర్స్టాండ్ కూడా అవుతుంది. సో దీస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ మార్నింగ్. నెక్స్ట్ కమ్స్ టు మై ఫేవరెట్ పార్ట్. మార్నింగ్ లేచిన తర్వాత స్కైని చూడకపోతే ఇంకేది చూడనట్టే. ఆ స్కై, ఆ స్పారో సౌండ్స్, దే ఆర్ లిటరలీ హెవెన్. మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా మీరైతే మార్నింగ్ స్కైని, ఆ బర్డ్ సౌండ్స్ని ఖచ్చితంగా వినాలి. దానివల్ల మన బ్రెయిన్ అనేది ఒక పాజిటివ్ ట్యూన్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్స్ టైమ్ టు డూ యోగా. యోగా కోసం నేను మ్యాట్ని వేసి మ్యాట్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత సూర్య నమస్కార్, నార్మల్ బాడీ వార్మప్, తాడాసన్ వాక్ అండ్ సమ్ పోజెస్ని నేనైతే చేస్తాను. అండ్ ఇది ఫిజికల్గా అండ్ మెంటల్గా బోత్ మనల్ని ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది యోగా. అండ్ వెకేషన్స్లో కూడా మనం యోగా అయితే అస్సలు మర్చిపోవద్దు. వెకేషన్స్లో కూడా డైలీ మనం అయితే యోగాని ఫాలో అవ్వాలి. యోగాని బాలాసనతో కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామంని కూడా మనం డైలీ చేయాలి. దాని తర్వాత నేను మెడిటేషన్ని ఫాలో అవుతాను. మెడిటేషన్ నేను డైలీ 2-3 times చేస్తాను. నెక్స్ట్ కమ్స్ టు ఐ ఎక్సర్సైజెస్. ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన విజన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఐ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైం బుక్స్ ముందు లేదా స్క్రీన్స్ ముందు ఉన్నాం కాబట్టి అది విజన్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఈజ్ పాజిటివ్ అఫర్మేషన్స్. దీనివల్ల మార్నింగే మన మీద మనకి ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది.
నెక్స్ట్ అయితే భగవద్గీతలోని 2 శ్లోకాస్ అయితే చదువుతున్నాను. భగవద్గీత మనల్ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎ సెల్ఫ్ హెల్ప్ బుక్. సెల్ఫ్ హెల్ప్ బుక్‌లో నేను ఎయిదర్ 2, 3 పేజెస్ చదువుతాను. బట్ వెకేషన్స్ కారణంగా డైలీ ఒక చాప్టర్ అయితే చదువుతున్నాను. అండ్ దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ బుక్. అండ్ ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నేను వెళ్ళే ముందు స్కై అయితే ఇలా కనిపిస్తుందనమాట. బ్యూటిఫుల్‌గా. ఇంకా సన్‌రైజ్ అయితే కాలేదు ఇప్పటి వరకు. సో, సన్‌రైజ్ ఎప్పుడవుతుందో చూడాలి. అండ్ మనం అనుకున్నట్టే వెంటనే సన్‌రైజ్ గూడా అయింది. అండ్ ఈరోజు సన్‌రైజ్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుండే. అండ్ నేను మర్చిపోయి వీడియోని వర్టికల్‌గా తీస్తున్నాను. బట్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పీనట్ బటర్ విత్ బ్రెడ్, హనీ మిల్క్ అండ్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్. నేను చాలా సార్లు చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. వి షుడ్ నెవర్ స్కిప్ ద బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే. అండ్ అది మనకు న్యూట్రిషియస్‌గా ఉండాలి. సో దట్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు అవర్ డే. అండ్ ఇవన్నీ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే నా హాలిడే హోంవర్క్ చేయడానికి కూర్చున్నాను. అండ్ మనం అనుకున్నది కరెక్టే. మనం ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల నా డే చాలా ప్రొడక్టివ్‌గా ఉండే. వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ నేను హాలిడే హోంవర్క్‌ని కంప్లీట్ చేశాను. అండ్ ఇది గైస్ నేను చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్ 4:30 AM ఇన్ వెకేషన్స్. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్.